రాష్ట్రము ఈరోజు ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా నేను చూస్తూ ఉన్నాను. వారిని అందుకే ఈరోజు నేను స్వాగతించాను. మా ఇంటికి మనస్ఫూర్తి వారికి స్వాగతించాను. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా రైతు సంక్షేమం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి, పుట్టుకతో రైతు కాబట్టి, వ్యవసాయంతో ఉన్నటువంటి కష్టసుఖాలు నేను తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని, అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని, రైతులు బాగుపడాలని, రైతుల కష్టాలు తీరాలనే ఒక ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గత 6 మాసాలుగా చూస్తూ ఉన్నాం, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. కొత్త ప్రభుత్వం, కొత్త సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించి చిన్న వయసులోనే ధైర్యంతో ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారిని నేను మెచ్చుకుంటా ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళ క్యాబినెట్ కూడా అభినందిస్తూ ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లడం, పోచారం కాంగ్రెస్లో చేరడం చకచక జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరిగిందో అవన్నీ కూడా ఎప్పటివరకు మనం చూసాము. లైవ్లో కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, అటు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడిన మాటల్ని విన్నాము. మరోవైపు బీఆర్ఎస్ నేతలు ఈ విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లారు. కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సో దీంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ని, మరికొంతమంది బీఆర్ఎస్ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, అలాగే దీని వెనక ఏం జరిగింది, ఎంత ఎక్సర్సైజ్ జరిగింది, ఈ డీటెయిల్స్ అని అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్. రైట్, గత కొంతకాలంగా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ చేపట్టిన నేపథ్యంలో దానిలో భాగంగా సీనియర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ స్పీకర్, ఇప్పుడు బాన్స్వాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో పోచారం దగ్గరికి సీఎం ఉదయాన్నే వచ్చారు. వచ్చిన వెంబడే పోచారం కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. సో దాంట్లోనే కాంగ్రెస్ లో చేరడానికి సంబంధించిన నిర్ణయాన్ని కూడా పోచారం వెల్లడించారు. తను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వెంబటే కాంగ్రెస్ లో పార్టీలో కూడా జాయిన్ అయిపోయారు. దాని తర్వాత కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా బయట ఉండగానే, పోచారం నివాసం దగ్గర ఉండగానే పెద్ద ఎత్తున బాల్క సుమన్, మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్క సుమన్ తో పాటుగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి సంఘ నేతలు వాళ్ళందరూ కూడా పోచారం ఇంట్లోకి దూసుకొచ్చారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే మెయిన్ డోర్ దగ్గరకు వచ్చి డోర్ ను తోసుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు నిర్వహించారు. అప్పుడు యూత్ కాంగ్రెస్ నేతలకి, అట్లాగే పోలీసులకి, బీఆర్ఎస్ నేతలకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పిడిగుద్దులు గుద్దుకునే పరిస్థితి ఏర్పడింది. సో దాని తర్వాత పోచారం అఫీషియల్ గా జాయిన్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి చాలా అనుభవజ్ఞుడు, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఎజెండాగానే పోతుంది కాబట్టి ఆయన సూచనలు, సలహాలు అవసరం ఉన్నాయి. ప్రభుత్వానికి ఆయన సలహాలు అవసరం కాబట్టి సో ఆయన గైడెన్స్ కోసమని పోచారం శ్రీనివాసరెడ్డి మేము ఆహ్వానించామని సీఎం చెప్పారు. రానున్న కాలంలో సముచిత స్థానాన్ని కూడా కల్పిస్తామని చెప్పారు. పోచారం కూడా అదే చెప్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే రైతు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితున్నయ్యే ఈ రోజు పార్టీలో చేరుతున్నానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి అయితే ఇది పెద్ద శాఖనే చెప్పాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా సీఎం కేసీఆర్ వెంటే ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి, అనేక రివ్యూల్లో ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి ఈ రోజు కండువా కప్పుకొని కాంగ్రెస్ లో చేరడం అయితే బీఆర్ఎస్ కు పెద్ద షాక్ గానే పరిగణించవచ్చు.